పెట్టుబడులను ఆకర్షించి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు అన్నారు. యూఏఈకి చెందిన ప్రముఖ కంపెనీలు సేవా గ్రూప్, తారానిస్ క్యాపిటల్ సంస్థలు రాష్ట్రానికి చెందిన 5 సంస్థలతో 2,125 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నాయి. దీనివల్ల 5,000కు పైగా మందికి ఉపాధి లభించనున్నట్లు సంస్థలు వెల్లడించాయి. ఈ సందర్భంగా శ్రీధరబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత 18 మాసాల్లో 60,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. 3 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చామన్నారు. ఫలితంగా ప్రైవేట్ రంగంలో 1,00,000 మందికి పైగా తెలంగాణ యువతకు ఉద్యోగాలు లభించాయన్నారు. ఈ 18 నెలల్లో 60,000కు పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యతను వహిస్తూ ఏడాదిన్నర కాలంలో 3 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు మరి వివిధ ఎంఓయూల ద్వారా తీసుకురావటం, ఫలితంగా మరి ప్రైవేట్ రంగానికి సంబంధించి 1,00,000 మందికి పైగా తెలంగాణ యువతకి ఉద్యోగాలు లభించాయి. ఈ క్రమంలోనే ఈరోజు వేసిన మరొక అడుగు